హాయ్ మిత్రులరా, మనం చూస్తున్న ఈ మందిరం వచ్చేసి నేపాల్ దేశంలో కాఠ్మండు పట్టణంలో ఉంది. కాఠ్మండు పట్టణంలో 1000 బుద్ధుల మందిరం అంటారు దీన్ని. 1000 బుద్ధులు ఉంటారు ఇక్కడ. చాలా చిన్న శిల్పాలు చెక్కించబడి ఉంటుంది. అయితే ఇది 15వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం మధ్యన ఇక్కడ ఉన్న నేపాల్ రాజులు నిర్మించారు. ఈ 15, 16 శతాబ్దాలకి అప్పటికే ఈ అఖండ భారత్లో హైందవము బలపడిపోయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ నేపాల్ దేశంలో ఈ యొక్క బౌద్ధ మందిరాన్ని నిర్మించారు. అయితే ఈ బౌద్ధ మందిరము ఇప్పుడు ప్రజెంటు ఇది పూజలుగా చేస్తున్నారు. హిందూ పూజలు చేస్తున్నారు. అంటే పూర్తిగా ఈ చంద్రముఖిగా మారిన సీన్ ఎట్లా ఉంటుందో అలాగే బౌద్ధాన్ని హిందుత్వంగా ఎలా మార్చారు అని చెప్పడానికి ఉదాహరణ ఈ టెంపుల్ అని చెప్పాలి. ఇది అప్పుడు బౌద్ధ రాజులు నిజంగా వాళ్ళు ఒక సిస్టంతోనే నిర్మించారు. దీన్ని ఎక్కడ వజ్రయాన కల్చర్లో బుద్ధుని కోసం నిర్మించిన మందిరం ఇది. అయితే ఈ ఈ విగ్రహాలని ఈ యొక్క శిల్ప సంపదని మొత్తం వీళ్ళు మెల్లిమెల్లిగా దీన్ని హిందూ టెంపుల్గా అంటే హిందూ పూజలు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. అయితే తప్పదు కదా, మనం వెళ్ళేలా షూట్ చేయాలి కాబట్టి షూట్ చేసాం. ఇక్కడ చూడండి, పూర్తిగా కుంకుమలు అంటే సాంప్రదాయబద్ధంగా బౌద్ధంలో కూడా బొట్టు సాంప్రదాయం అన్నీ ఉన్నాయి, లేవని కాదు. కానీ ఇక్కడ సిస్టము కొంత అంటే దాదాపు 70% బౌద్ధ పూజలే ఉంటాయి. ఒక 30% హిందుత్వ పూజలు చేస్తున్నారు. మనము దీన్ని ఖండించడానికి లేదు కాదు, కానీ బౌద్ధం యొక్క సిద్ధాంతాలు, పంచశీల, అష్టాంగ మార్గాలు ఇవి వేరే ఉంటాయి. కొంచెం పూజలు, పునర్జన్మలు, తర్వాత కర్మకాండాలు, సిద్ధాంతాలు. ఇక్కడ గరుత్మంతుడు వచ్చేసి బౌద్ధంలో వచ్చాడు. అయితే వీటిని ఈ గరుత్మంతు దేవుడు హిందూ దేవుడి కిందనే చెప్పుకుంటారు చాలా మటుకు. నేను అక్కడ అడిగాను కొంతమందిని, ఈ విగ్రహాలు ఏంటిదంటే ఇవన్నీ బౌద్ధం నుంచి వచ్చినవి, ఇప్పుడు హిందూ దేవతలుగా చెప్పుకుంటారని కూడా చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. హిందీలో వచ్చిరాని భాషలో అడిగాను నేను. చూడండి, ఇక్కడ వెల్కమ్ టు మహాబుద్ధ టెంపుల్. చూడండి మిత్రులారా, దీంట్లో చాలా మీరు చూడాల్సిందల్లా ఏంటిదంటే బౌద్ధం యొక్క శిల్ప సంపద, ఆ శిల్పాలు ఏ కల్చర్తో ఏ ఉద్దేశం నిర్మించారు అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. చాలా విలువైన శిల్ప. ఇదంతా రాతితో నిర్మించింది, ఎక్కడ చెక్క ప్రస్తావన లేదు. మొత్తము రాతితో నిర్మించిన మందిరమే కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు అన్ని విధాలుగా రాతి చిన్న విగ్రహాలు, చిన్న అసలు 1000 బుద్ధులు చెక్కడం అనేది నేను షాక్ గురైంది. అప్పటికి డౌట్ వచ్చింది, ఇది ప్లాస్టికా లేకుంటే ఏది చెక్కని అనుకున్నా, కానీ అంతా రాతి విగ్రహాలే. చాలా మంచి నిర్మాణము. వీలైతే చూడండి, ఇంకా వాయిస్ ఓవర్ నేను ఆల్రెడీ ఇచ్చాను. ఇక్కడ పైన చూస్తే ఎన్ని బుద్ధ శిల్పాలు ఉన్నాయి చూడండి. చాలా బుద్ధ శిల్పాలు అంటే 1000 బుద్ధాస్ అంటే నిజంగా 1000 బుద్ధులు అనేది మేము జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నేను చూస్తే ఇక్కడ ప్రతి చోట బుద్ధ శిల్పాలు ఉన్నాయి. బుద్ధ శిల్పాలు చూడండి. తర్వాత మళ్ళీ చిన్న శిల్పాలు. అసలు ఎంత పెద్ద పూర్తి 1000 బుద్ధాస్. బాబా, ప్రతి ఫ్రేమ్లో బుద్ధుడు ఉన్నాడు, ప్రతి ఫ్రేమ్లో. అసలు ఇంత శిల్పకళ చేయడం అనేది అప్పట్లో ఎంత హార్డ్ వర్కో ఒకసారి మనం చెప్పచ్చు. ఎంత హార్డ్ వర్క్ అంటే చూడండి, ఎంత చిన్న అసలు ఎలా సాధ్యమై ఉండొచ్చు, ఎలా పాసిబిలిటీ, ఎంత శిల్ప సంపద. చిన్న బుద్ధ విగ్రహాలు, చోటే బుద్ధ విగ్రహాలు. అచ్చా, ఈ కైసా కామ్ కరే वो. సో देखो, చాలా స్మాల్ బుద్ధాస్. ప్రతి ఫ్రేమ్ బుద్ధ హై. ఎక్సలెంట్ టెంపుల్. చాలా ఈ టెంపుల్ నిర్మాణానికి ఎంత టైం పట్టి ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్. పూరా ఏ వజ్రయాన కల్చర్ ఏవో ఇది మొత్తం వజ్రయాన కల్చర్ వస్తుంది. ఈ సింహము, ఈ అశోక
కల్చర్లో వస్తుంది. చూడండి, ప్రతి ఫ్రేమ్లో మనకు బుద్ధుడు కనపడతాడు. లాంగ్ నుంచి తీయడానికి వీలు కాకుండా కొంచెం లాంగ్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నీడ షేడ్ ఎక్కువ ఉంది లాంగ్ రానికి. ఎంత శిల్పకళ అంటే ఇది కనిపిస్తలేదు, దగ్గర నుంచి చూస్తాను. చూడండి, ప్రతి ఫ్రేమ్ ఇంత ఎక్సలెంట్ అంటే అసలు నిర్మాణము ఎలా. ఇది అంతా వజ్రయాన కల్చర్ అంటే మేము 5th 6th సెంచరీకే వస్తుంది ఇంకా. ఎందుకంటే ఈ కల్చర్ చూడండి, ఇక్కడ మహామాయ తన కొడుకు బుద్ధుడు, చిన్ననాటి బాలబుద్ధుడు అండ్ మహామాయ ప్రకృతి దేవతకు కూడా చూస్తారా అని. చాలా ఎక్సలెంట్ టెంపుల్ కదా, ఇంత శిల్పకళ చూడండి. ఈ అర్థాలు ఈ యొక్క ఇది చైత్య స్తూపము, ఇక్కడ ఉండేది చైత్య స్తూపం. అలాగే ఈ యొక్క వీళ్ళని ఏ పని పిలవాలా అనేది కూడా మనం కొంచెం అంటే ఈ శిల్ప సంపద డిఫరెంట్ కనపడుతుంది. ఇది మనకు తర్వాత చూడండి, తర్వాత ఎలిఫెంట్ బుద్ధ, అండి. ఇక్కడ గుర్రాలు, ఇక్కడ చూడండి శిల్పాలు, చూడండి శిల్ప సంపద ఎంత శిల్ప సంపద అంటే కనుగొండి. ఇక్కడ మధ్యన ఈయన ఏ సింబలు, ఏ కల్చరు అంటే ఈయన ఎవరు ఇంతకు అనేది కావాలంటే ఇక్కడ నేపాల్లో మనకి అంటే డిఫరెంట్గా కనపడుతుంది. అంటే చూడండి, ఇదే కల్చర్, ఇదే శిల్పము ఇటుపక్క ఉంది, మళ్ళీ సేమ్ అదే యాంగిల్. ఎవరు అనేది మనము ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ ఈ శిల్పాలు ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బుద్ధుడు, ఎక్కడ చూడు బుద్ధుడు, చాలా శిల్ప సంపద. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు తారాదేవి అనేది క్లారిటీగా, లేకుంటే తారాదేవినా లేకుంటే ఇంకోరి వీణ పట్టింది మన చేతిలో, మరి ఏమని పిలవాలి. ఈ శిల్పంని బట్టి కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ వీలైతే నేను ఒక ఫోటో తీసుకుంటాను. శిల్పము డిజైన్ చాలా పైకి వరకు ఉంది ఇది నిర్మాణం. ఇంకా చాలా పురాతనమైంది. అక్కడ నేను ఒకసారి టెంపుల్, మైన్ టెంపుల్ కూడా మళ్ళీ ఇలా రౌండింగ్ కవరప్ చేసుకుంటూ నాకు చూడండి, ఇక్కడ అవలోకేతేశ్వర అంటారు. బుద్ధుని యువరాజుగా ఉన్నప్పుడు శిల్పం ఇది. యువరాజ బుద్ధుడు అంటే సుఖదేవ యువరాజుని అవలోకేతేశ్వరుగా పిలుస్తారు. వీలైతే నేను దగ్గర నుంచి మళ్ళీ చూస్తాను, ఇట్లా కొంచెం కనపడుతూ. సో
యువరాజు బుద్ధ, దీన్ని అవలోకేతేశ్వరుడు అంటారు. ఎన్ని శిల్పాలు మరి అసలు ఇక్కడ చూడండి, ఎంత చిన్న 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 శిల్పాలు. మరేమైనా ప్లాస్టిక్ కూడా కానే కాదు, అవి స్టోన్తో తయారు చేసిన విగ్రహాలు. అంటే ఒక్కొక్క యాంగిల్ చూడండి, ఆయన చేతులు డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు. ఇక్కడ కూడా అవలోకేతేశ్వర విగ్రహం. చాలా పురాతనమైన కల్చరు. థ్యాంక్ యూ మిత్రులారా. అయితే ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఒక శిల్పము, చైత్య స్తూపం ఇక్కడ ఉంది. చైత్య స్తూపము. అలాగే సైడ్లకు కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ కొనగమన్ బుద్ధ వచ్చాడు ఇక్కడికి. ఆడ తథాగత్ బుద్ధ అయితే ఇక్కడ కొనగమన్ బుద్ధ సింబల్ అది మనము చూస్తున్నది. లేదా కాకుసంద బుద్ధ లేదా కొనగనగ బుద్ధ, ఇద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడ ఒక స్టిల్, అంటే ఈయన కూడా సో మిత్రులారా, ఇక్కడ కాక్సంద లేదా కొనగమన్ బుద్ధ. ఇక్కడ పోతే డిఫరెంట్ చూడండి, అటు పోతే ఈయన కూడా విగ్రహాలు. సుఖితి యువరాజు విగ్రహం ఇది. ఇక్కడ సుఖితి యువరాజు, అక్కడ కూడా సుఖితి యువరాజు. తర్వాత తథాగత బుద్ధుడు అయ్యాడు. లేదా ఆయనని స్నేకులు ఉంటే ఖచ్చితంగా ఆయన ముచిలింద రాజు అవుతాడు. కానీ ముచిలింద రాజు కాదు, అక్కడ ఉండేది సుఖితి యువరాజే. తర్వాత తథాగత బుద్ధుడు అయ్యాడు. చాలా శిల్పకళ మిత్రులరా, చాలా ఇది నేపాల్ దేశంలో వచ్చాను. కాఠ్మండు ప్లేస్లో ఈ యొక్క టెంపుల్ని షూట్ చేశాను. మంచి వీడియో చూసినందుకు వీలైతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.